మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తుంది, కుట్ర కూడా చేస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లుని పార్లమెంట్ పంపడం జరిగింది. కానీ పార్లమెంట్లో ఆ బిల్లుని మోదీ ప్రభుత్వం ఆమోదించిందా? లేదు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే ఈ బిల్లుని అమలు చేయాలి, ఆమోదించాలి అని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి బీసీ సంఘాలు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొనడం జరిగింది. మరి ఇంత జరుగుతున్న నేను అతిపెద్ద బీసీ, నేను బీసీల పక్షాన పోరాడతా, నేను బీసీని అని చెప్పుకుంటా మోడీ మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ల బిల్లుని అమలు చేయడం లేదు, ఆమోదించడం లేదు? ఎందుకు ఆమోదించడం లేదు అంటే ఆయన బీసీ కాదు, ఆయన వైశ్య నుంచి బీసీ కన్వర్ట్ అయ్యారు. బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. అంటే ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని, మనధర్మశాస్త్రాన్ని అమలు చేస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా బీసీలకు అంటే ఈడబ్ల్యూఎస్ పెట్టడం వల్ల ఏమైంది? బీసీలకు వ్యతిరేకంగా అయింది, బీసీ రిజర్వేషన్ దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు కులగణన చేపడితే తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తారు. మరి దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్న మోదీ మరి దేశవ్యాప్తంగా బీసీల జనాభాతో పాటు వాళ్ళ రిజర్వేషన్ పెంచుతామని చెప్పాలి కదా. కాబట్టి ఆయన ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ల బిల్లుని ఎట్లా అడ్డుకోవాలి అనే దాంట్లో భాగంగానే జాప్యం చేయడానికి ఈ కులగణన అంటే కులగణన సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 2 ఏళ్ల పాటు, అంటే ఎప్పుడు 2027 ఎండింగ్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? 6 నెలలు 1 నెలలు ఎలక్షన్లు అవుతాయి. సో రిజర్వేషన్లు ఉండి ఏముండయి, మేము కులగణన చేపట్టాం కాబట్టి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పెడతాం అని ఒక హామీ ఇచ్చి మళ్ళీ అధికారం రావచ్చు తెలంగాణలో, లేకపోతే దేశవ్యాప్తంగా. సో ఇటువంటి ప్రయత్నాలని కొంచెం మేధావులు, బీసీ మేధావులు కొంచెం తెలివి తెచ్చుకొని ఆలోచించండి.